హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం నెట్వర్క్ సింథసిస్లోని చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రాబ్లమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్ అండ్ మిడ్ ఎగ్జామినేషన్స్. ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మనకు అసలు ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్ అన్నాడు. వాడు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, దానికి మన ఈక్వివలెంట్ సర్క్యూట్ కట్టాలి. వాడు ఆల్రెడీ మనకి ఎల్సీ నెట్వర్క్ అనేసి ఇచ్చేసాడు, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లేదు అని వాడు ముందరగానే ఇచ్చేసాడు. మనకి ఎల్సీ నెట్వర్క్ ఉందన్నాడు అంటే మొత్తం మన నెట్వర్క్లో ఫైనల్గా ఫోస్టర్ ఫామ్ 1లో కానీ ఫోస్టర్ ఫామ్ 2లో కానీ కోయర్ ఫామ్ 1లో కానీ కోయర్ ఫామ్ 2లో కానీ ఖచ్చితంగా ఒక నెట్వర్క్ వస్తుంది. ఆ నెట్వర్క్ అనేది ఏదో ఇట్ మే బి ఇంపిడెన్స్ ఆర్ ఇట్ మే బి ఇంపిడెన్స్ అవ్వచ్చు, లేదా అడ్మిటెన్స్ అవ్వచ్చు, ససెప్టెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఆ ఈక్వలెంట్ నెట్వర్క్ ఫస్ట్ ఫామ్ 1లో ఏమో వై వచ్చింది అనుకోండి, అలా జెడ్ వై అలా ఆ రెండే మ్యాక్సిమం మనం కట్టేది. ఇప్పుడు మనం దీంట్లో మనం ఏం కట్టమన్నాడు, ఇంపిడెన్స్ కట్టమన్నాడు అంటే జెడ్ ఇచ్చాడు, జెడ్ ఫంక్షన్ అని వాడే ఇచ్చేసాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్, దీనికి సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. దీనికి సొల్యూషన్ అనేది చాలా జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. గివెన్ వాడు ఇచ్చింది రాసుకోండి. గివెన్ జెడ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 16 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఓకేనా? వాటి ఇచ్చింది రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని మనం పి ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. జెడ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, 10 అలానే ఉంచుతాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఎస్ పవర్ 4, ఎస్ స్క్వేర్ ఇంటూ 16 ప్లస్ 16 ఎస్ స్క్వేర్, 4 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్, 4 ఇంటూ 16 ప్లస్ 64. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్తో ఎస్ స్క్వేర్ని ఎస్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేయాలి, 16 తోటి మల్టిప్లై చేయాలి, అదే చేశాను. నెక్స్ట్ 4 తోటి ఎస్ స్క్వేర్ని మల్టిప్లై చేయాలి, 16ని మల్టిప్లై చేయాలి, అదే చేశాను. ఓకేనా? డివైడెడ్ బై ఈ ఎస్ తోటి ఎస్ స్క్వేర్ ప్లస్ 9 మల్టిప్లై చేద్దాం. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఎస్ క్యూబ్, ఎస్ ఇంటూ 9s ప్లస్ 9s. ఓకేనా? ఇప్పుడు 10 తోటి ఈ టర్మ్ని మల్టిప్లై చేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 10s స్క్వేర్, 10s పవర్ 4 ప్లస్ 16s స్క్వేర్. ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మల్టిప్లై చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల టర్మ్స్ని ఈ ఎస్ స్క్వేర్ టర్మ్స్ని యాడ్ చేసేద్దాం, అప్పుడు తర్వాత మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 16 ప్లస్ 4 ఎంత? 20 ఎస్ స్క్వేర్ ప్లస్ 64 బై ఎస్ క్యూబ్ ప్లస్ 9s. ఓకేనా? ఇప్పుడు చూడండి, 10 ఎస్ పవర్ 4 ప్లస్ 200 ఎస్ స్క్వేర్ ప్లస్ 640 డివైడెడ్ బై ఎస్ క్యూబ్ ప్లస్ 9s. ఓకేనా? ఇది మన పి ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్ అనమాట. ఇంతవరకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, వాడు ఇచ్చిన ఫంక్షన్ని మల్టిప్లై చేసుకున్నాము, మల్టిప్లై చేసుకొని పి ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్ ఫామ్లో తెచ్చుకున్నాము. ఇది పోస్టర్ ఫామ్ 1 మనం చేస్తుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్ చాలా ఈజియెస్ట్ చాప్టర్, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కొంచెం ఉండేది మనం చేసే ప్రొసీజర్ కొంచెమే, కాకపోతే మనకి 10 మార్క్స్ వచ్చేస్తాయి ఒక ప్రాబ్లంకి. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ ఈ చాప్టర్ మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసినట్టున్నాను, ఫస్ట్లో 3rd వీడియోనో 4th వీడియోనో. అది జాగ్రత్తగా చూడండి. గత 2 to 3 డేస్ నుంచి మంచిగా వీడియోస్ చూస్తున్నాను. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ చేద్దాం.
ఇది P ఆఫ్ ఎస్ బై Q ఆఫ్ ఎస్ ఫామ్లో ఉంది, అది మళ్ళీ మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ క్యూబ్ ప్లస్ 9s ఉంది కదా, ఈ ఎస్ క్యూబ్ ప్లస్ 9sని దాంతో మల్టిప్లై చేసుకుందాం మనం. దేంతో ఈ ఎస్ క్యూబ్ ప్లస్ 9sని 10s⁴ ప్లస్ 200s² ప్లస్ 640తో మల్టిప్లై చేసుకున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, జస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎస్ క్యూబ్ ప్లస్ 9sని 10s⁴ ప్లస్ 200s² ప్లస్ 640 తోటి మనం డివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు 10s⁴ ఉంది, డివైడెడ్ బై ఎస్ క్యూబ్ వేస్తాం. ఇవాళ నేను చెప్పాను, మన మెయిన్ గోల్ అనేది ఈ ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వడం, మన మెయిన్ గోల్. అందుకని దానికోసం అని చెప్పి ఇది చేస్తున్నాం. ఎస్ క్యూబ్ ఇక్కడ ఉన్న ఒక ఎస్ క్యూబ్ పోద్ది, మిగిలింది 10s, కాబట్టి 10s తోటి మల్టిప్లై చేసుకోవాలి. 10s ఇంటూ ఎస్ క్యూబ్ 10s⁴, నెక్స్ట్ ప్లస్ 9s ఇంటూ 10s 900, సారీ ఫ్రెండ్స్ 90s², ఎందుకంటే 9 ఇంటూ 10 90, ప్లస్ ఇక్కడ ఏం లేదు మల్టిప్లై చేయడానికి 0. ఇప్పుడు చూడండి, ఇది మైనస్ చేసేస్తాం. ఇక్కడేమిది 200 - 90 110s² ప్లస్ 640. ఇంకెంతతో ఆపేయాలి ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే మనకి ఈ ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా కంటిన్యూటీ ఫ్రాక్షన్ మెథడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా రాదు ఈ ఫస్ట్ టర్మ్లో. అందుకని చెప్పి దీన్ని కొంచెం కాంప్లెక్సిబిలిటీ తగ్గించడానికి మాత్రమే ఈ కంటిన్యూటీ ఫ్రాక్షన్ మెథడ్ చేసాం. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి సింప్లెస్ట్ ఫామ్లో. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు z అనేది ఎలా మారుద్దో చూడండి. ఈ 10sని ఇలా రాసుకోండి, ప్లస్ 110s² ప్లస్ 640 బై ఎస్ క్యూబ్ ప్లస్ 9s. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ కోషియంట్ ఇక్కడ రాసుకుంటాం, ఎందుకంటే ఇది మనకి సపరేట్గా వచ్చేసింది. ఇది మనకి ఎల్ఎస్ ఫామ్లో ఉంది, అంటే ఇది ఇండక్టెన్స్. ఆల్రెడీ ఇండక్టెన్స్ని మనం సపరేట్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎస్ క్యూబ్ ప్లస్ 9s ఉంది కదా, అది డివైడర్ కాబట్టి ఎస్ క్యూబ్ ప్లస్ 9sని ఇక్కడ రాసుకున్నాం. ఇది రిమైండర్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. రిమైండర్ అనేది ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలంటేనే ఈ ఎస్ క్యూబ్ ప్లస్ 9s అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ కేసు కొన్నిసార్లు ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇది మనకి సింప్లెస్ట్ మెథడ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేద్దాం మనం. ఓకేనా? ఈ టర్మ్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ అందరికీ తెలిసిందే, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 110s² ప్లస్ 640 బై ఎస్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫస్ట్లో ఈక్వేషన్ ఫామ్లో ఉంది చూడండి, ఆ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాసుకోవాలి. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు k1 బై ఎస్ ప్లస్ k2 బై s² ప్లస్ 9. కాకపోతే ఎక్కడైతే s² వస్తుందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే s² వస్తుందో ఇక్కడ 2k2s రాయాలి. ఓకేనా? కాకపోతే ఇది నార్మల్ పార్షియల్ ఫ్రాక్షన్స్. కాకపోతే ఇక్కడ మనం ఈ k1ని k0గా తీసుకుంటాం. మీరు k1 అని తీసుకున్నా కూడా అదే. కాకపోతే ఇక్కడ మనం మెథడ్ ప్రకారంగా ఇది k0 అవుతుంది, ఇది k1 అవుతుంది. మీరు కాకపోతే మనం నార్మల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తున్నాం అనుకోండి, ఇది k0 అది k1 అలానే ఉంటుంది. కాకపోతే ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్లో అది 2k1 అనేది అలా ఒక కాన్స్టెంట్ లాగా ఉంచుకోవాలి.
ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. నేనైతే ఒక మెథడ్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్, ఆ మెథడ్లోనే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నా మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, ఎందుకంటే నా మెథడ్ ఈజీగానే ఉంటుంది. ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. k0 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2k1s ఇంటూ ఎస్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 110s స్క్వేర్ ప్లస్ 640 డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం వస్తుంది? k0 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2k1s ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 110s స్క్వేర్ ప్లస్ 640 వస్తుంది. ఓకేనా? ఎస్ స్క్వేర్ ప్లస్ 9ని 0కి ఈక్వల్ చేసుకోండి, ఎస్ని 0కి ఈక్వల్ చేసుకోండి, లేదు బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని. అప్పుడు ఎస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒకసారి 0 అయిపోతుంది. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 జీరోస్ ఉంటాయి, అందుకని అనమాట. ఇప్పుడు ఎస్ స్క్వేర్ అనేది 9కి ఈక్వల్ అయినప్పుడు ఎస్ స్క్వేర్ అనేది 9కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఎస్ స్క్వేర్ అనేది 9కి ఈక్వల్ అవుతుంది. ఎస్ అది ఏ 9కి -9కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ దాకా చూసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా జాగ్రత్తగా ఈ లోపల నేను డస్టర్ పెట్టి రబ్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి మళ్ళీ చూడండి, చెప్తాను. ఒకసారి మళ్ళీ చూడండి, చెప్తాను. చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజియెస్ట్ వన్ ఇది. ఎస్ స్క్వేర్ వాల్యూ అనేది -9 పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది అది అసలు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అది రబ్ చేస్తున్నాను ఒక్క నిమిషం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీన్ని ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు ఏంటిది? ఇది ఎంతో కొంత ఒక ఈక్వేషన్ అనుకున్నాం అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఒక్క నిమిషం అది కూడా చెప్తాను. నేను కొంచెం పక్కకి వెళ్ళాను, కొంచెం ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం పక్కకి వెళ్ళింది ఏంటంటే కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవాలి, కొంచెం ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకుని అనుకుని వెళ్ళాను. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఎక్కడైతే ఉంటుందో, ఓకేనా, ఆ ఎస్ స్క్వేర్ ఉన్న ప్రతి చోటు మనం ఏం పెట్టుకోవాలి? -9 పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 పెట్టుకుంటే, ఎస్ స్క్వేర్ ప్లస్లో k0 ఇంటూ -9 ప్లస్ 9 ప్లస్ 2k1 ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు? -9 ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ -9 ప్లస్ 640. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు -9 ప్లస్ 9 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. ప్లస్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్, -2 9s 18k1 ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ -9 క్యాలిక్యులేటర్లో కొడితే -990 వస్తుంది, ప్లస్ 640 -18k1 ఈజ్ ఈక్వల్ టు -350. మీరు క్యాలిక్యులేటర్లో -990 ప్లస్ 640 కొడితే -350 వస్తుంది. k1 ఈజ్ ఈక్వల్ టు -350 బై -18. మైనస్ క్యాన్సిల్, ఇంకేమొస్తుంది? k1 వాల్యూ. therefore k1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 350 బై 18. ఓకేనా?
ఇప్పుడు మనం సేమ్ అలాగే k1 వాల్యూ వచ్చేసింది మనకి హాయిగా. ఇప్పుడు k2 వాల్యూ కూడా ఇలానే జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి తెచ్చుకుంటాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఇది చాలా సింపుల్ మెథడ్, ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్ ఇలాగా. బాగా చూసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ చాలా మందికి మ్యాథమెటిక్స్లో వచ్చేస్తాయి. ఇంటర్ వాళ్ళకి కానీ డిప్లొమా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పార్షియల్ ఫ్రాక్షన్స్ తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు s² అనేది -9గా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు s వాల్యూ 0 పెట్టుకున్నాం. దేంట్లో ఈక్వేషన్ నెంబర్ 2లో. ఈక్వేషన్ నెంబర్ 2లో s వాల్యూ 0 పెడితే k0 ఇంటూ s వాల్యూ 0 పెట్టినా ఏది పెట్టినా 0² + 9 + 2k2 ఇంటూ s ఇంటూ 0 = 110 ఇంటూ 0 + 640 ప్లస్ దట్ ఈక్వల్ టు k0 ఇంటూ 9 ప్లస్ ఇది మొత్తం హోల్ టర్మ్ 0తో ఏది మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + 640. దట్ ఇంప్లాయిస్ k0 ఒక వాల్యూ ఎంత వచ్చింది అంటే, ఒక్క నిమిషం ఇంకో స్టెప్ వేస్తాను. 9 k0 = 640. k0 = 640/9. ఓకే, ఇప్పుడు ఈ k0 వాల్యూని k1 వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ k0, k1 values in ఈక్వేషన్ నెంబర్ అదే ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి రికాల్ చేసుకోండి. నేను ఫస్ట్ ఈక్వేషన్ అని ఒకటి చెప్పాను కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 350 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే, చాలా సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. కాకపోతే నేను బోర్డు మీద రాస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మ్యాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది అంతే, అంతకంటే ఏముండదు. కొంచెం ఆలోచించండి, సింపుల్గానే ఉంటుంది. మీ బుర్రలకు కొంచెం పదును పెడితే చాలు, ఈ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ k0, k1 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే k0 వాల్యూ ఏమో 350/18 వచ్చినట్టుంది, అంతేనా? 350/18 వచ్చింది అంతే k1 వాల్యూ. చూడండి, 110 s² + 640 కింద డినామినేటర్ ఏమొచ్చింది s ఇంటూ s² + 9, అవునా? = k0/s + k1/s² + 9. దీంట్లో k0 వాల్యూ ఎంత వచ్చింది? 640/9/s ప్లస్ k1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 350/2k2s. ఇది ఓకేనా? 2k1s. కాబట్టి k1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 350/9 అని, 350/18 అని. ఇది 2 అలానే ఉంటుంది. 2 1s 2 9s క్యాన్సిల్ అయిపోద్ది బై s² / 9. ఓకే, ఇప్పుడు టోటల్గా ఫైనల్గా 640. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా కాదు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓకేనా 9/640 ఇంటూ s, ఓకేనా? ప్లస్ ఇలా ఎందుకు రాసుకుంటున్నాను కూడా నేను లాస్ట్లో చెప్తాను మీకు. ప్లస్ దీన్ని వచ్చేసి 350/9 ఇంటూ s డివైడెడ్ బై s² + 9. ఓకే, ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు మనకు ఒక చిన్న రియలైజేషన్ రావాలి. ఇప్పుడు ఈ యొక్క టర్మ్ని దీనికి మొదలు ఇంకొక ఈక్వేషన్ వచ్చి ఉంటుంది, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. z(s) ఈక్వేషన్ ఏదో ఈ కాదు, మనం z(s) = 10s ప్లస్ ఇది రాసాం 110s². ఫస్ట్లో ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టాను చూడండి, ప్లస్ 640 డివైడెడ్ బై s ఇంటూ s² + 9. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, దీని ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి.
ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10s ప్లస్ 1/9/640 ఇంటూ ఎస్ ప్లస్ 350/9 ఇంటూ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనం డైరెక్ట్గా నెట్వర్క్ తీసుకుందాం. ఓకేనా? నెట్వర్క్ చేస్తున్నాం చూడండి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఒక ఇండక్టర్ని ఎల్ఎస్ అంటాం, కెపాసిటర్ని 1/CS అంటాం. ఇప్పుడు ఇది 1/CS ఫామ్లో ఉంది. ఈ 1/CS ఫామ్లో రాయడానికే దీన్ని ఇలా రాశాను అనమాట నేను. ఇది ఆల్రెడీ ఎల్ఎస్ ఫామ్లో ఉంది, అంటే ఎల్ వాల్యూ అంతా 10. కాకపోతే ఇక్కడ మనకి 1/CS రావాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది, సి లేదు. అందుకని దీన్ని ఏం చేస్తున్నాను, రెసిప్రోకల్ రాస్తున్నా. రెసిప్రోకల్ రాసినప్పుడు ఏమవుతుంది, సి వాల్యూ వస్తుంది. కాబట్టి సి వాల్యూ అనేది ఈ ఫంక్షన్లో 9/640. ఇప్పుడు చూడండి, ఇది ప్లస్ ఉంటే సిరీస్ ఫ్రెండ్స్, ప్లస్ లేకుండా డివిజన్ ఉంటే ప్యారలల్. ఒక్క దాంతో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది 10s అనేది ఇండక్టర్ సిరీస్లో ఉంది. దేంతో ఉంది, ఒక కెపాసిటర్తో. ఓకేనా? నెక్స్ట్ ఇదేం చెప్పాను, డివిజన్ ఉంది. డివిజన్లో ఏంది, తిక్కమక్కగా ఉంది. అంటే వాడు ఆల్రెడీ స్టార్టింగ్లో మెన్షన్ చేశాడు ఎల్సీ నెట్వర్క్ అని. ఒకవేళ మర్చిపోతే వీడియో స్టార్టింగ్ వెళ్ళి చూడండి క్వశ్చన్. ఇది ఒక ఎల్సీ నెట్వర్క్ కాబట్టి ఒక ఎల్సీ నెట్వర్క్ ప్యారలల్లో ఉండిద్ది. ఇదేంటిది, జెడ్ఆఫ్ఎస్. ఇది మన ఈక్వివలెంట్ సర్క్యూట్. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఎల్ వాల్యూ, సి వాల్యూ. ఈ ఫంక్షన్లో ఎల్ వాల్యూ ఎంత, 10 ohms. ఈ సర్క్యూట్లో ఎల్ వాల్యూ, సి వాల్యూ ఎంత, 9/640. ఓకేనా? ఇప్పుడు ఈ సర్క్యూట్లో నుంచి మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చుకుందాం. ఐ హోప్ ఈ పైన ఆల్రెడీ నోట్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. నేను చెప్పేటప్పుడు ఎప్పుడైనా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు తేలిగ్గా ఉంటుంది. సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కొన్ని వీడియోస్, అవి కూడా నోట్ చేసుకోండి. చెప్పేది నోట్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫ్రెండ్స్, ఇదే ఫైనల్. కాకపోతే ఈ రెండు వాల్యూస్ని మనం చిన్న ఫార్ములాతో డెరైవ్ చేయాలి. అందుకోసం ఇప్పుడు నేను మళ్ళీ పైన రబ్ చేసింది, ఒక కెపాసిటరు, ఒక ఇండక్టర్ ప్యారలల్లో ఉన్నాయి అంటే ఈక్వివలెంట్, జెడ్ ఈక్వివలెంట్ కనుక్కుంటున్నాను నేను. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఒక ఇండక్టర్ని ఎల్ఎస్గా రాసుకుంటాం, కెపాసిటర్ని 1/CS రాసుకుంటాం అని చెప్పాను. అవునా కాదా? అవును. కాబట్టి ఈ 1/CS ఉంది కదా, 1/CS ఎల్ఎస్ అలా రాసుకోండి. ఇప్పుడు మనకి తెలుసు ఒక రెండు రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఏమని రాస్తాం, ప్రోడక్ట్ బై సమ్. కాబట్టి ఎల్ఎస్ ఇంటూ 1/CS. ఇది ఎలా వచ్చిందంటే ప్రోడక్ట్ బై సమ్. రెండింటిని ప్రోడక్ట్ చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి బై ఎల్ఎస్ ప్లస్ 1/CS. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ చూడండి, L/C బై, ఇక్కడ ఎల్సిఎం చేసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్, ఎల్ఎస్ ఇంటూ సిఎస్, LCS స్క్వేర్. రెండు ఉన్నాయి కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1 కాబట్టి అంక అదే బై సిఎస్. సిసి క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంతే ఉంటుంది, ఎస్ పైకి వస్తుంది, ఎస్ డివైడెడ్ బై ఇక్కడ LCS ప్లస్ 1 ఉంది. కాకపోతే మనకి ఇక్కడ LCS 1+1 కాదు, ఎస్ స్క్వేర్ మట్టుకే ఉండాలి. కాబట్టి ఎల్సీని కామన్ తీసుకున్నాం. ఎల్సీని కామన్ తీస్తే మిగిలింది ఇక్కడ ఎస్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఏంది 1/LC. చూడండి, కామన్ తీసినప్పుడు వాల్యూ చేంజ్ అవ్వకూడదు, వాల్యూ అలానే ఉండాలి. కాకపోతే మనం కామన్ తీయాలి, అలా తీయాలి మనం ఎప్పుడైనా సరే. అందుకని చెప్పి తీస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఎల్ ఇది వచ్చేసి రెసిప్రోకల్ పైకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, LCS ప్లస్ 1, LC ఇంటూ ఎస్ స్క్వేర్, LCS స్క్వేర్ ప్లస్ చూడండి LC ఇంటూ 1/LC. క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది కదా.
ఇక్కడ కూడా 1 కదా ఉంది, అందుకని పైన కింద రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అలాగే రాసుకుంటాం. కాకపోతే ఈ సి అనేది పైకి వెళ్తుంది. 1/c బై s² ప్లస్ 1/lc. ఓకేనా? ఇది ఈక్వేషన్ ఫ్రెండ్స్. మీరు ఇదంతా డెరైవ్ చేయాలనే అవసరం లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఈ ప్రాబ్లంలో నేను బట్టి పట్టను కాబట్టి నేను డెరైవ్ చేసుకున్నాను. మీరు బట్టి పట్టే పని అయితే ఈ ఒక్క ఈక్వేషన్ని బట్టి పట్టండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి చూడండి 1/c బై ఇక ఈ మనకి లాస్ట్లో ఫైనల్ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ ఏంటంటే మళ్ళీ రాస్తాను, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్లో 350/9 + s² అని ఏదో వచ్చింది కదా, అది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకోండి. 1/c అనేది 350/9కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 350 టైమ్స్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 350 టైమ్స్ ఆఫ్ c అనేది 9కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 9/350. ఓకేనా? c వాల్యూ అనేది 9/350. నెక్స్ట్ ఇంకా అయిపోలేదు. ఈ 9 వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంది? ఈక్వేషన్లో 1/lcకి ఈక్వల్గా ఉంది. ఈ 1/c 350/9కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది వచ్చింది. ఈ 9 దేనికి ఈక్వల్ చేసుకుందాం? 1/lcకి. 1/lc ఈజ్ ఈక్వల్ టు 9/350. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. lc ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 350. lc ఈజ్ ఈక్వల్ టు 350/9. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ కావాల్సింది ఆల్రెడీ మనకి కెపాసిటెన్స్ వచ్చింది, ఇండక్టెన్స్ కావాలి. l ఈజ్ ఈక్వల్ టు 350/9 ఇంటూ 1/c. c వాల్యూ ఎంత? 9/350. 350 ఇంటూ 1/9/350 అంటే మళ్ళీ 350/9 2 సార్లు వస్తుంది. 315/9. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ 9 ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే lc ఇంటూ 9 అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఇది 1/9కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది 1/9. 250 కాదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 9 ఉంది ఈ టర్మ్. నేను పొరపాటున రాశాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 1/9 ఇంటూ 1/c. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 1. ఇప్పుడు 350/18. దీని వాల్యూ 350/18. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇప్పుడు ఇది మన ఈక్వలెంట్ సర్క్యూట్. మీకు కొన్ని బుక్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి, పీడిఎఫ్స్లో కానీ బుక్స్లో కానీ. ఈ ప్రాబ్లం ఇది కరెక్ట్ ఆన్సర్. 350/18 9/350. ఓకేనా? 315/81, ఎందుకంటే 9 9s are 81. 9 9s are 81 కాబట్టి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందర ఉంటాను. ఓకేనా? బాయ్.